ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటా కింద ఖాళీ అవుతున్న 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో రాజకీయ సమీకరణాలు మరియు లాబియింగ్ వేగవంతమయ్యాయి. ప్రస్తుత మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాండుల రవీంద్రబాబు పదవీకాలం ముగియనుండటంతో ఈ 2 ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త అభ్యర్థుల ఎంపిక కోసం తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీనియర్ నేతలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించారు. వర్ల రామయ్య, వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు సహా పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినపడుతున్న ఈ నామినేషన్ల రేసు తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ నామినేటెడ్ కోటా కింద భర్తీ అయ్యే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త ఆసక్తి నెలకొంది. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పాండుల రవీంద్రబాబు పదవీకాలం జూలై 28తో ముగియనుంది. దీంతో పెద్దల సభలో 2 స్థానాలు ఖాళీ కానుండటంతో తగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. గతంలో రాజ్యసభ స్థానాల ఎంపిక సమయంలో పలువురు సీనియర్ నాయకులకు అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడు ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టుల ద్వారా వారిని శాసన మండలికి పంపాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభిన్న వర్గాలు, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోనికి తీసుకుంటూ సంప్రదింపులను వేగవంతం చేశారు. ఈ ఎమ్మెల్సీ రేసులో సీనియర్ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో బలంగా ప్రచారం సాగుతుంది. వర్ల రామయ్య గతంలో 2 సార్లు రాజ్యసభ స్థానాన్ని ఆశించినప్పటికీ వివిధ రాజకీయ పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం లభించలేదు. దీంతో ఈసారి ఆయనను గవర్నర్ కోటా కింద శాసన మండలికి పంపేందుకు పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అలాగే 2వ ఖాళీ స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకుడికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రాంతీయ సమతుల్యత సాధించే వ్యూహంలో భాగంగా రాయలసీమ నుండి గతంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించి పొందని ఒక సీనియర్ నేతను మండలికి పంపే యోచనలో ఉన్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదన ముందుకు సాగకపోతే రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడికి ఈ అవకాశం కల్పించవచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి రాజకీయ అవకాశాల కోసం వేచి చూస్తున్న పలువురు సీనియర్ నాయకులకు ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఒక అవకాశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను శాసన మండలికి పంపుతారనే ప్రచారం గత 2 ఏళ్లుగా సాగుతుండగా ఇప్పుడు గవర్నర్ కోటాలో ఆయనను నామినేట్ చేసే అవకాశం ఉందనే చర్చ సోషల్ మీడియాలో మళ్లీ ఊపందుకుంది. వీరితో పాటు గత ఎన్నికలలో సీటు త్యాగం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ మరియు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ వంటి నేతలు కూడా ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ రేసులో ఆశావాహకులుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో సీటు దక్కని నాయకులకు రాజకీయ పునరావాసం కల్పించడంలో భాగంగా వీరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రాజ్యాంగ, ప్రాంతీయ మరియు సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకునే తుది నిర్ణయంపైనే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. జూలై 28తో ముగియనున్న 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. వర్ల రామయ్య, వంగవీటి రాధ, దేవినేని ఉమా సహా పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. మరి ఈ 2 నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ఏ సీనియర్ నాయకులను ఎంపిక చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.